జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ ఆధ్వర్యంలో 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్ సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ లో ప్రారంభమైంది. ఢిల్లీలో ప్రతి ఏటా జరిగే ఈ టోర్నమెంట్ హైదరాబాద్ లో జరగడం మొట్టమొదటిసారి అని తెలంగాణ రాష్ట్ర ఐఎన్సీ మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. నవంబర్ 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు 22 మ్యాచ్లు ఈ టోర్నమెంట్ లో జరగనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హాకీ క్రీడా ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ కు హైదరాబాద్ వేదిక అయింది. ఈ టోర్నమెంట్ లో దేశం నుంచి జాతీయ హాకీ క్రీడాకారులు ఇందర్ మోహన్ నెహ్రూ సీనియర్ విన్నర్స్ కప్ కోసం పోటీ పడుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఆర్మీ 11, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ రైల్వేస్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తల తమిళనాడు 11, ముంబై 11, సౌత్ సెంట్రల్ రైల్వే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తెలంగాణ 11, ఇండియన్ నేవీ, ఢిల్లీ 11 తో పాటు మొత్తం 14 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్లో చాలా ప్రతిష్ట పొందిన జవహర్లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం ఇది చాలా సంతృప్తికరమైన విషయం. గత 56 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం ఢిల్లీలో జరుగుతుంది. గత సంవత్సరం కోవిడ్ వల్ల టోర్నమెంట్ జరగలేదు, కానీ అంతకుముందు నిరంతరంగా క్రమం తప్పించకుండా 56 సంవత్సరాలు ఈ టోర్నమెంట్ ఢిల్లీలో జరిగింది. అండ్ ఈరోజు మొదటిసారిగా ఢిల్లీ బయట ఈ టోర్నమెంట్ ఏర్పాటు అవ్వడం, ఆ అవకాశం హైదరాబాద్కి రావడం ఇది చాలా చాలా గొప్ప విషయం. ఈ నెహ్రూ టోర్నమెంట్ చాలా ఇందాక చెప్పినట్టుగా చాలా పేరు పొందిన టోర్నమెంట్. ఇండియా తరఫున ఆడిన ప్రతి ప్లేయరు ఎన్నోసార్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని ఉంటారు. ఈ టోర్నమెంట్లో మంచి పేరు పొందితేనే, ఈ టోర్నమెంట్లో మంచి ప్రతిభ చూపిస్తేనే వాళ్ళకి రాబోయే రోజులో ఇండియన్ టీంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో అవకాశం దొరుకుతుంది. సో ఇట్లాంటి టోర్నమెంట్ హైదరాబాద్కి రావడం చాలా చాలా గర్వపడే విషయం. మన సిటీలో కూడా, మన రాష్ట్రంలో కూడా హాకీ పైన మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నారు, ఒలింపియన్స్ ఉన్నారు, చాలామంది యువ ప్లేయర్స్ కూడా ఈరోజు హాకీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, లోకల్ టోర్నమెంట్స్లో పాల్గొంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ మాధ్యమం ద్వారా గొప్ప ప్లేయర్స్ని చూడడం, టీమ్స్ని చూడడం, వాళ్ళ ఆడే శైలిని నేర్చుకోవడం, ఇవన్నీ వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది. సో టోర్నమెంట్ ఒకేసారి హైదరాబాద్లో రాకుండా నిరంతరంగా ఇక్కడి నుంచి హైదరాబాద్లోనే జరగాలి అని నేను ఆశిస్తున్నాను. సో ఎన్ని టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈ టోర్నమెంట్లో 14 టీమ్స్ ఉన్నాయి. అన్నీ చాలా చాలా గొప్ప టీమ్స్. ఈరోజు కూడా మనము చూస్తున్నాము, 2 గట్టిగా టీమ్స్ మధ్యలో పోటీ జరుగుతూ ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల, తర్వాత తమిళనాడు చెన్నైకి చెందిన టీం, అండ్ ఇంకా ఇట్లాంటి పేరు పొందిన టీమ్స్ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో వాళ్ళ మధ్యలో పోటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది, చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. అండ్ ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఇక్కడ రైల్వే గ్రౌండ్కి రావాలి. ఇక్కడ కొత్తగా ఆస్ట్రో టర్ఫ్ వేశారు. ఇది కూడా మన హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక చాలా మంచి ఒక రకమైన ఆస్తి. అండ్ ఈ టోర్నమెంట్ అంటే ఈ ఆస్ట్రో టర్ఫ్ మీద మొదటిసారిగా ఈ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతూ ఉంది. సో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు ఇక్కడ రైల్వే గ్రౌండ్ సికింద్రాబాద్కి అని నేను ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల నుంచి టీమ్స్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తారు? తెలంగాణ 11 ఒకటి ఉంది. సో వాళ్ళ మ్యాచ్ ఈ రోజు లేదు, బట్ రాబోయే రోజులో రేపెల్లుండిలో వాళ్ళు కూడా. సో 14లో ఒక టీం తెలంగాణ టీం కూడా ఉంది. తెలంగాణ టీం ప్లేయర్స్కి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్? సో నేను ఇక్కడ ఈ గవర్నమెంట్ తరఫున కాదు, నేను ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించారు.
సో ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మేము కొన్ని స్పోర్ట్స్ని గుర్తించి ఉన్నాము. అంటే మన రాష్ట్రానికి కొన్ని స్పోర్ట్స్లో మంచి అవకాశం ఉంది, మనకు మంచి చరిత్ర ఉంది, తర్వాత యువ క్రీడా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా మంచిగా తయారవుతున్నారు. సో అట్లాంటి గుర్తించిన స్పోర్ట్స్లో హాకీ కూడా ఒకటి ఉంది. సో మేము రాబోయే రోజులో ఈ గుర్తించిన స్పోర్ట్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, కోచింగ్ ఏర్పాటు చేయడము, కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో హాకీకి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్ అసోసియేషన్ తరఫున, ప్రభుత్వ తరఫున కూడా మంచి చేయూత వస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. 57th नेहरू सीनियर हॉकी टूर्नामेंट का आज उद्घाटन हुआ, जिसमें आरसीएफ और तमिलनाडु 11 के बीच मैच खेला गया. मैच बहुत ही इंटरेस्टिंग रहा, एक्साइटिंग रहा और जैसा कि स्कोर बताता है आरसीएफ ने ये मुकाबला 2 के मुकाबले 3 गोलों से जीता. वेरी थ्रिलिंग गेम, एक्साइटिंग गेम. गुड स्टार्ट ऑफ द गुंचा नेहरू हॉकी टूर्नामेंट एट साउथ सेंट्रल रेलवे कॉम्प्लेक्स, and I hope the tournament, the future days will have a more exciting hockey, good scientific hockey, thrilling hockey, and I hope it will be a great tournament. मैं वीरेंद्र बहादुर सिंह, इंटरनेशनल हॉकी प्लेयर और वर्ल्ड हॉकी अंपायर ग्रेड 1. मैं हैदराबाद के साउथ सेंट्रल रेलवे में जो टूर्नामेंट हमारा जवाहरलाल नेहरू हॉकी टूर्नामेंट चल रहा है उसके बारे में आपको बताना चाहता हूं कि ये 57th एडिशन है इस टूर्नामेंट का और इसको गुंचा ग्रुप ने हमें स्पॉन्सरशिप दी हुई है. और ये टूर्नामेंट इंडिया का बहुत ही प्रेस्टीजियस टूर्नामेंट है. ये टूर्नामेंट जिस हिसाब से गुंचा ग्रुप ने हमें यहाँ पे स्पॉन्सरशिप दी है और जिस हिसाब से उनका ये स्टाइल है इस हॉकी के प्रमोशन के लिए, वो बहुत ही अच्छा है. हर मैच में बेस्ट प्लेयर का अवार्ड मिलता है और इसके फाइनल में एक 2 लाख से ऊपर की मोटर बाइक है जो प्लेयर ऑफ द टूर्नामेंट को दी जाएगी. और इसमें हमारे टूर्नामेंट डायरेक्टर हैं मिस्टर एच.एस. सोकी, वो बंगाल से आए हुए हैं, हॉकी इंडिया ने डिप्यूट किया है. और मेरे हिसाब से एक आजकल की जो हॉकी का जो स्टाइल है और जो अपकमिंग प्लेयर्स हैं, आप इसमें अच्छा हॉकी देख सकते हैं और एंजॉय कर सकते हैं. So I'm Yuvraj Valmiki, international hockey player. So I'm going to represent Mumbai in this Nehru tournament, and I'm very very excited because Nehru tournament has a legacy of many years of having a good tournaments. Usually it shifted from Delhi to Chandigarh last year, then from Delhi Chandigarh to Hyderabad. And for Hyderabad people it's a very good day because it's going to they'll get to see 10 days of actually good hockey, because there are a lot of international players who have played in the Olympics, international World Cup, so on and forth, so many tournaments. So it's very huge for the audience also. And yes, I'm looking forward because since we have a match tomorrow, so we have a match with the host team, that's South Central Railway. So we really look forward to actually do our well and keep winning and proceed into the league stage. आपका भी नेशनल टीम में आपका परफॉर्मेंस है? आई थिंक इनक्रेडिबल है जो इंडियन टीम जिस तरह से हॉकी खेला है पूरा आई थिंक ओलंपिक्स में. एंड आई थिंक ओलंपिक्स के पहले जो प्रो लीग हुआ था उसमें जो उनका परफॉर्मेंस था, आई थिंक इनक्रेडिबल है ईच एंड एवरी प्लेयर्स को, बिकॉज 41 ईयर्स के बाद हमारे कंट्री में एक मेडल आया. एंड आई थिंक आज मतलब सिंस आई एम फ्रॉम मुंबई, मुझे आप विश्वास नहीं करोगे, छोटे छोटे बच्चे लोग हुआ 8 years old, 10 years old, दे ऑल्सो वॉन्ट टू कम इन टू हॉकी, बिकॉज एक स्पोर्ट्स ही ऐसा चीज़ है जो यंग किड्स को अट्रैक्ट करता है. यूजुअली हमारे कंट्री में क्रिकेट को बहुत हाइप है, बट सिंस टोक्यो ओलंपिक्स बहुत सारे लाइक फॉर द वुमेंस पीवी सिंधु, मैरी कॉम, ये सब मतलब उनके लिए आइडल है, लाइक भगवान फिगर है. तो हॉकी में भी जस्ट 41 ईयर्स के बाद जो इंडियन हॉकी ने मेडल लाया है, आई थिंक वो बहुत इनक्रेडिबल हिस्ट्री बनाया है. और यहाँ से हमारा मतलब ये ख़त्म नहीं होता है. हमको ये चीज़ समझना चाहिए कि हम लोग को यहाँ से शुरुआत है इंडियन हॉकी का, एंड हम लोग कोशिश यही करेंगे कि आने वाले टूर्नामेंट्स में भी इंडियन हॉकी और भी अच्छा प्रदर्शन करे और भी मेडल्स लेके आए कंट्री के लिए. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను saisports.in లో చూడగలరు.